రాజ్ కుమార్ ఇంటరాక్ట్ అవుదాం. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ను బదిలీ చేస్తారు. నిన్న సీఎస్, డీజీపీ, సీఎం అధికారులతో సీఎం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే టీటీడీ ఈవోగా మరోసారి అనిల్ కుమార్ సింఘాల్కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఇంకా ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేస్తారు? సతీష్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 11 మంది ఐఏఎస్లను బదిలీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ 11 మంది ఐఏఎస్లకు సంబంధించి కూడా ఏదైతే బదిలీ చేసినటువంటి ఉత్తర్వులు సిఎస్ విజయానంద్ ఇప్పటికే జారీ చేశారు. అందులో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, టీటీడీకి సంబంధించి కూడా అనిల్ కుమార్ సింఘాల్ను మరొకసారి టీటీడీ ఈవోగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి శ్యామలరావును జీఏడీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగా నియమించినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు మొట్టమొదటిగా టీటీడీకి సంబంధించినటువంటి ఈవోగా ఏదైతే ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్తో పాటు ఆర్ఎన్బికి సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా సౌరభ్ కుమార్ గౌర్, అదేవిధంగా సాధారణ మరియు ముఖ్య పరిపాలన శాఖకి సంబంధించి శ్యామలరావు, ప్రస్తుతం టీటీడీకి సంబంధించినటువంటి ఈవోగా శ్యామలరావు ఉన్నారు. ఆయన జీఏడీకి బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకవైపు ఎక్సైజ్ మైనింగ్ శాఖకి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా గతంలో ఎలక్షన్ కమిషనర్గాను, అదేవిధంగా జీఏడీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగాను, మైనింగ్ శాఖకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగాను ముఖేష్ కుమార్ మీనా గతంలో వ్యవహరించారు. మళ్ళీ ముఖేష్ కుమార్ మీనాను ఏదైతే ఎక్సైజ్ మైనింగ్ శాఖకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగా మరొకసారి ముఖేష్ కుమార్ మీనాను అది ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అటవీ మరియు పర్యావరణ శాఖకి సంబంధించి కాంతిలాల్ దాండేను నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు కనుక చూస్తే గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటు మైనారిటీ సంక్షేమ శాఖకి సంబంధించి సిహెచ్ శ్రీధర్తో పాటు ఎండోమెంట్ కమిషనర్గా హరిజవహర్ లాల్ రిటైర్డ్కి సంబంధించినటువంటి అధికారిని తీసుకోవడం జరిగింది. మరొకవైపు లేబర్ ఇన్సూరెన్స్ సంబంధించి మెడికల్ కార్యదర్శిగా శాసగిరిబాబు గతంలో నెల్లూరుకు సంబంధించినటువంటి కలెక్టర్గా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్గా కూడా వ్యవహరించారు. ఇదేదైతే లేబర్కి సంబంధించినటువంటి కమిషనర్గా వ్యవహరించారు. అదేవిధంగా ఏపీ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ని కూడా బదిలీ చేసినటువంటి ఈ 11 మందికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వీరందరూ కూడా చాలా సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు. వీరు చాలా అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ అధికారులు కాబట్టి ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరును మెరుగుదల చేయడానికి ఇటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆ కార్యనిర్వహణకి సంబంధించి ఏదైతే ఇటు ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా క్రియాశీలకంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అయితే కనుక సమర్థవంతంగా నిర్వహించగలరని రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 మంది ఐఏఎస్ అధికారులను కూడా ఆయా శాఖలకు సంబంధించి ఏవైతే ముఖ్య శాఖలుగా అనుకుందో రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులుగా వీరిని నియమించడంతో వీరు త్వరలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే ఏదైతే బదిలీ కావాలని నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు బదిలీ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ అధ్యక్షతన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయానంద్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినటువంటి అనంతరం, అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశం అనంతరం ఈ రోజు త్వరలో వీరందరూ కూడా రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. థ్యాంక్ యూ కుమార్.